నుంచి ప్రత్యేకమైన ఈ సహవాస కూటములలో మనం సహవాసం చేయడానికి, దైవ సందేశం వినడానికి ప్రభు కృప చూపి నడిపిస్తున్నందుకై ప్రభువు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు ఉదయకాలం కూడా 3 సందేశాలు విన్నారు. మరి భోజనం చేసిన తర్వాత కూడా మళ్ళీ ఈ సహవాసంలో మీరందరూ ఉన్నందుకై ఎంతగానో నేను సంతోషించి ప్రభువు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనం నిన్నటి దినం నుంచి దైవ గ్రంథమైన బైబిల్లో నుంచి ఫిలెమోనుకు రాసిన పత్రికలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. తిరిగి మధ్యాహ్న వేళ కూడా మరొకసారి మనం ఫిలెమోను పత్రికలో నుంచే దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, అపోస్తులైన పౌలు రాసిన 14 పత్రికలలో 4 పత్రికలను చెరసాల పత్రికలని పిలుస్తారు. ఎఫెసు పత్రికను, ఫిలిప్పి పత్రికను, కొలసై పత్రికను, ఫిలెమోను పత్రికను, ఈ 4 పత్రికలను చెరసాల పత్రికలని పిలుస్తారు. ఎఫెసీలకు రాసిన పత్రికలో క్రీస్తు యేసునందు సంఘమును గురించిన, సంఘము యొక్క మహిమను గురించి పౌలు గారు రాశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో క్రీస్తు యేసునందు సంఘము యొక్క ఆనందమును గురించి పౌలు రాశాడు. అలాగనే కొలస్సైకి రాసిన పత్రికలో క్రీస్తు యేసునందు సంఘము యొక్క సంపూర్ణతను గురించి పౌలు రాశాడు. అలాగనే ఫిలెమోనుకు రాసిన పత్రికలో క్రీస్తు యేసునందు సంఘము యొక్క ప్రేమను గురించి పౌలు గారు రాసినట్టుగా మనము జ్ఞాపకం చేశాం. అలాగనే ఈ పత్రిక ఎందుకోసం ఫిలెమోనుకు పౌలు గారు రాశారు, ఎందుకోసం పౌలు గారు రాశారు ఫిలెమోను కంటే 3 ముఖ్యమైన విషయాలు మనం చూసాం. ఒకటి, ఫిలెమోనులో ఉన్న శ్రేష్టమైన అనుభవాలను బట్టి ఆయనను అభినందించడానికి పత్రిక రాశాడు. రెండవది, ఒనేసిమును చేర్చుకోమని ఫిలెమోనును అభ్యర్థించడానికి పత్రిక రాశాడు. మూడవది, ఫిలెమోను యొక్క ప్రార్థనల మూలముగా ఫిలెమోనుకు అనుగ్రహించబడాలన్న అపేక్షతో ఈ పత్రిక రాశాడు అని మనం చూసాం. ఈ పత్రికకు ముఖ్యమైనటువంటి వచనం ఏంటంటే 15-16 వచనాలు. ఫిలెమోను వద్దకు ఒనేసిమును పంపిస్తూ, అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువగాను ప్రియ సహోదరుడుగాను స్వీకరించాలి అన్నాడు. ఒకప్పుడు ఇదే ఫిలెమోను దగ్గర ఒనేసిము ఏమై ఉన్నాడు? దాసుడుగా ఉన్నాడు. అంటే ప్రభు అయిన యేసు నమ్మకముందు. ఇప్పుడు ఒనేసిము కూడా పౌలు ద్వారా సువార్త విని రోమా జైల్లో తన పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందాడు. కాబట్టి పాప క్షమాపణ పొందినటువంటి ఒనేసిమును ఎలాగ చూడాలి? నువ్వు దాసునిగా కాక సహోదరునిగా చూడాలి. కాబట్టి పాప క్షమాపణ పొందిన వారు సంఘములో వాళ్ళు సహోదరులు, సహోదరులు. ఆ సహోదర ప్రేమను కలిగి ఉండాలని మనకి ఈ పత్రిక నేర్పిస్తుంది. మన ప్రభు అయిన యేసు కూడా అదే, నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు కూడా ఒకరిని ఒకరిని ప్రేమించుకోనండి, అప్పుడు మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు, అప్పుడు నా ప్రజలని అందరూ తెలుసుకుంటారు, అప్పుడు నా పిల్లలని అందరూ తెలుసుకుంటారు. అలాగా నా యందు ప్రజలు విశ్వసిస్తారు, రక్షించబడతారు, పరలోకం చేరుతారు అని ప్రభు తన శిష్యులకు తెలియచేసిన మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. అలాగనే ఈ పత్రికలో మనకు 25 వచనాలు, ఒకే అధ్యాయంతో కూడిన ఈ పత్రిక 25 వచనాలతో కూడిన పత్రికగా మనం చూస్తాం. ఈ పత్రికలో మనకు 11 వ్యక్తులు కూడా మనకు కనపడుతున్నారు. ఈ పత్రికలు ఎంతమంది? 11 వ్యక్తులు. నేను 11 అంటే మీరు 11 అనాలని కాదు. ఆ 11 మంది ఉన్నారో లేదో మీరు తర్వాత చదువుకోవాలి. కాబట్టి నేను ఏది చెబితే అది ఊకొట్టడం కాదు, నేను జోకట్టడం కాదు. అది మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత 11 వ్యక్తులు ఉన్నారా లేదా అని కూడా మీరు చదువుకోవాలి.
బెరయ సంగతులు ఏం చేస్తారంట, పౌలు చీల చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు, పరిశీలిస్తారు. కాబట్టి క్రైస్తవులకు బోధకులు కాదు కేంద్రము, క్రైస్తవులకు దేవుని వాక్యమే కేంద్రముగా ఉండాలి. అంటే బోధకులు చెబుతారు, అలాగ ఉన్నవో లేవో మాత్రం మీరు తప్పకుండా ఇంటికి వెళ్ళి మాత్రము వాటిని కూడా పరిశీలించుకోవాలి. గుడికి వచ్చేటప్పుడు బైబిల్ పట్టుకొని వచ్చేది, గుడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత గూట్లో పెట్టేది, గురకబెట్టి నిద్రపోయేది, ఇది మనం మానుకోవాలి. ఆ వాక్యము అలాగ ఉందా లేదనేది మాత్రం మీరు తప్పకుండా ఏం చేయాలి, పరిశీలించాలి. అప్పుడే క్రైస్తవ జీవితం పరిపక్వంగా ఉంటుంది, లేకపోతే అపరిపక్వమైనటువంటి జీవితంగా ఉంటుంది. ఇక్కడ 11 వ్యక్తులు మనకి పత్రికలో కనపడతారు. ఈ 11 ముగ్గురు మాత్రమే ముఖ్యులుగా మనకు కనపడతారు. వారు పౌలు, ఫిలెమోను, ఒనేసిము. 11 ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు. అలాగనే సంఘములో కూడా ఎంతమంది ఉన్న ముఖ్యులు 2-3 మాత్రమే ఉంటారు. ఎందుకు ఉంటారు ఆ 2-3 మాత్రమే? ఈ మిగతా వారందరికంటే వాళ్ళు ఎక్కువగా పరిచర్య చేస్తారు. జీవం కలిగిన దేవుని సంఘములో ఎవరైతే ఎక్కువగా పరిచర్య బాధ్యతలు కలిగి ఉంటారో వారే ముఖ్యులు అన్న సంగతిని కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాం. నేటి పరిచారకులే రేపు సంఘములో ప్రముఖులు అవుతారు. చాలామందికి సంఘాలలో ప్రముఖులుగా ఉండాలన్న కోరిక ఉంది, కానీ పరిచర్య చేయాలన్న కోరిక లేదు. కాబట్టి నువ్వు పరిచర్య చేయాలన్న కోరిక కలిగి నువ్వు పరిచర్య చేస్తే, నేడు పరిచర్య చేస్తే రేపుడు సంఘంలో నువ్వే ప్రముఖుడుగా ఉండబోతున్నావు అన్న విషయాలు కూడా మనం జ్ఞాపకం చేశాం. అదేవిధంగా ఈ ముగ్గురు ముఖ్యమైన వ్యక్తుల్లో వారి యొక్క అనుభవాలను మనం ధ్యానం చేసేటప్పుడు మనము పౌలు యొక్క అనుభవాలు ధ్యానిస్తే పౌలులో మన ప్రభు అయిన క్రీస్తు యొక్క పోలికలు, ఛాయలు మనకు కనపడతాయి. ఫిలెమోను గురించి మనం ధ్యానం చేస్తే ఫిలెమోనులో ఒక సేవకుడు, ఒక నాయకుడు, ఒక పరిచారకుడు యొక్క అనుభవాలు మనకు కనపడతాయి. అలాగనే ఒనేసిమును గురించి మనం ధ్యానించినప్పుడు ఒనేసిములో ఒక మార్పు చెందిన ఒక నిజమైన విశ్వాసి యొక్క అనుభవాలు మనకు కనపడుతున్నాయి. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది ఒక విశ్వాసిగా ప్రారంభించబడాలి. ఆ తర్వాత ఒక పరిచారకుడు, ఒక సేవకుడు ఒక పెద్ద స్థాయికి రావాలి. ఆ తర్వాత మనం క్రీస్తు యేసు యొక్క పోలికలోనికి, స్వరూపంలోనికి మనం రావాలి. విశ్వాసి యొక్క జీవితం 30 అంతల అనుభవం. ఒక పరిచారకుడు, ఒక సేవకుడు, ఒక నాయకుని యొక్క అనుభవంలో 60 అంతల అనుభవం. క్రీస్తు యేసు యొక్క స్వరూపంలోకి రావడమే దాన్ని 100 అంతల అనుభవం అంటారు. కాబట్టి మనం 30 నుంచి ఎక్కడికి రావాలి, 60కి రావాలి. 60 నుంచి ఎక్కడికి రావాలి, 100కు రావాలి. అలాగ స్టెప్ బై స్టెప్ మనం ఏ విధంగా ప్రమోషన్స్లో వెళ్తామో అలాగనే స్టెప్ బై స్టెప్ ఆధ్యాత్మికమైన ప్రమోషన్స్ కూడా మనకు రావాలి. పరలోకపు తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే మనమందరము యేసుక్రీస్తు యొక్క స్వరూపములోకి రావడమే పరలోకపు తండ్రి యొక్క ఉద్దేశం. ఆ విధంగా పరలోకపు తండ్రి యొక్క ఉద్దేశాన్ని మనమంతా నెరవేర్చబడాలి, మన ద్వారా నెరవేరాలి అనేదే మన లక్ష్యముగా, మన గురిగా మనం ఉండాలి. మనము నిన్నటి దినాన ఒనేసిము గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక విశ్వాసి అంటే ఏంటి? మునుపటి జీవితానికి, ప్రస్తుత జీవితానికి తేటైన మార్పు కలిగిన వాడే ఒక విశ్వాసి. నీళ్ళలో మునిగిన వాళ్ళు అందరూ విశ్వాసులు కాదు. కొంతమంది నీళ్ళలో మునుగుట ద్వారా మేము విశ్వాసులం అని చెప్తారు. కొంతమంది కొన్ని సందర్భాలను బట్టి బాప్తిస్మ అనుభవం లేక వస్తున్నారని కూడా నేను జ్ఞాపకం చేశాను. కొంతమంది బాగా చదువులో బాగా రావాలంటే కొంతమంది గుడ్డిగా బాప్తిస్మం తీసుకుంటారు. ఉద్యోగం రావాలంటే బాప్తిస్మం లేక వస్తారు. పెళ్ళి కావాలంటే బాప్తిస్మం తీసుకుంటారు. కొంతమంది రోగాలు బాగా కావాలంటే బాప్తిస్మం తీసుకుంటారు. కొంతమంది పదవులు కావాలంటే కూడా బాప్తిస్మం తీసుకునే వాళ్ళు ఉన్నారు. అలాగ తీసుకుంటే అది మారు మనసుతో కూడింది కాదు. ఒక వ్యక్తి బాప్తిస్మ అనుభవం లేక రావాలంటే అతడు సువార్త వినాలి. యేసుక్రీస్తు తన పాపముల కొరకై చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అన్న సువార్త విని
హృదయములో దేవుని వాక్యము చేత పొడవబడిన వాడు కావాలి. తన పాపం విషయమై పశ్చాత్తపడినవాడు కావాలి. తన పాపాలు ఒప్పుకున్నవాడు కావాలి. తన పాపాన్ని విడిచిపెట్టినవాడు కావాలి. తన మారు మనసు యొక్క అనుభవంలోకి రావాలి. తన జీవితంలో అనేది మార్పు రావాలి. అంటే మునుపటి జీవితానికి ప్రస్తుత జీవితానికి ఆ మార్పు తనకు తానే అర్థం కావాలి. నేను మారినానా లేదని ఎవరు చెప్పాలి? ముందు నేనే చెప్పాలి. నా మార్పు గురించి నేను సాక్ష్యం చెప్పాలి. నా మార్పు గురించి నా ఇంటి వారు సాక్ష్యం చెప్పాలి. నా మార్పు నుంచి నా సంఘం వారు సాక్ష్యం చెప్పాలి. నా మార్పు గురించి నేనున్న ఈ సమాజం కూడా ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి. అది నిజమైన మార్పు, చేంజ్. ఒక విశ్వాసం అంటే మునుపటి జీవితానికి ఇప్పటి జీవితానికి ఏమొచ్చింది? అతని మార్పే సాక్ష్యం. అంతకంటే గొప్ప సాక్ష్యం ఏమి లేదు అని మనం చూసాం. కాబట్టి ఆ మార్పు ఎలా ఉండాలి? దేవుని వాక్యానికి లింక్ అయి ఉండాలని నేను చెప్పాను. అంటే దేవుని వాక్యానికి ఆధారంగా ఉండాలి ఆ మార్పు. మునుపటి జీవితానికి ప్రస్తుత జీవితానికి దేవుని వాక్యానికి లింక్ అయి ఉండాలి. మనకు ఆధార్ లింక్ అయింది కానీ దేవుని వాక్యం లింక్ కావడంలో చాలామందికి. ఆధార్ ఎందుకు లింక్ చేసుకుంటున్నారు? గవర్నమెంట్ ద్వారా ప్రయోజనాలు వస్తాయని కాబట్టి లింక్ చేసుకుంటున్నారు. మరి దేవుని వాక్యం లింక్ అయితే దేవుని ద్వారా ప్రయోజనాలు వస్తాయి. గవర్నమెంట్ ప్రయోజనాల కోసం మనం ఆధార్ లింక్ చేస్తున్నాం. వాక్యం మనకు లింక్ అయితే గాడ్ ద్వారా మనకు వస్తాయి ప్రయోజనాలు. గవర్నమెంట్ ప్రయోజనాల కోసం ప్రజలు ప్రయాసపడుతున్నారు కానీ గాడ్ ద్వారా పొందే ప్రయోజనాల కోసం ఏం లేదు ప్రయోజనం. గవర్నమెంట్ ఏం చెప్తే అది చేస్తారు. చూడండి, ఏది లింక్ చేయమంటే అది చేస్తారు. ఆధార్ లింక్ చేయమంటే చేస్తారు. పాన్ కార్డు లింక్ చేయమంటే చేస్తారు. ఓటర్ కార్డు లింక్ చేయమంటే చేస్తారు. ఏ కార్డు లింక్ చేయమని చేస్తాడు గవర్నమెంట్. ఎందుకో? ప్రయోజనాల కోసం. గాడ్ ప్రయోజనం కోసం మాత్రము దేవుని వాక్యం లింక్ కావాలి మన జీవితానికి. అప్పుడు దేవుని ద్వారా మనం ప్రయోజనం పొందుతాము. మనం ఒక ప్రయోజనకరమైన వ్యక్తులుగా మారుతాం. మనం అది ఒనేసిము యొక్క మార్పును గురించిన సందేశంలో మనం విన్నాం. రెండవదిగా మనం ఫిలెమోను యొక్క అనుభవాలు మనం చూసాం ఉదయకాల సందేశంలో మొదటి సందేశంలో ఫిలెమోను యొక్క అనుభవాలు. ఫిలెమోనులో మనకెవరు కనపడుతున్నాడు? ఒక నాయకుడు, సంఘ నాయకుడు, అంటే సంఘ పెద్ద, ఒక సువార్థికుడు, ఒక పరిచారకుడు ఫిలెమోనులో కనపడతాడు. మనం చూసాం ఫిలెమోనులో నుంచి 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, మొదటి వచనంలో చెప్పాడు కదా, మాకు ప్రియమైన వాడు, మా ప్రియుడు. రెండవదిగా మనం చూసాము 2వ వచనంలో, మన సహోదరైన అప్పియకును తోడి యోధుడైన అర్కిప్పునకు అన్నాడు. అంటే ఇతడు దేవునికి ప్రియమైన వాడుగా ఉన్నాడు, పౌలుకు ప్రియమైన వాడుగా ఉన్నాడు. రెండవది, తన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకున్నవాడుగా ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తే తన ఇంటిని దేవుని సంఘము కొరకు ఏం చేశాడంట? సమర్పించాడు, సమర్పణ కలిగిన వాడుగా ఉన్నాడని చూశాం. 4వదిగా మనం చూస్తే అతడు జత పనివాడంటే కలిసి పని చేసేవాడు. ఈ 4 విషయాలు మనం ఫిలెమోనులో నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నాం. 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియుడు అంటే దేవునికి ఇష్టమైన వాడు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడు. రెండవది, తన కుటుంబమునంతా రక్షణ ఓడలోనికి తీసుకొచ్చిన వాడు. మూడవది, తన ఇంటిని దేవుని సంఘము కొరకై సమర్పించినవాడు, సమర్పణ కలిగిన వాడు. 4వది, అతడు జత పనివాడు, అంటే కలిసి పని చేస్తాడు. కలిసి పని చేస్తాడు, కథ చెప్పే పనివాడు కాదు, జతగా ఉండి పని చేసేవాడు. కాబట్టి సంఘాలలో దేవుని పని అంటే మనం కథలు చెప్పకూడదు, కలిసి పనిచేసే వారంగా ఉండాలి కానీ కథలు చెప్పే వారంగా మనం ఉండకూడదు అన్న విషయాలు మనం చూసాం. తిరిగి ఫిలెమోనులో నుంచి మరొక 4 విషయాలు ఈ మధ్యాహ్నం వేళ మనం జ్ఞాపకం చేద్దాం. నిద్ర వస్తూ ఉంటే కాస్త ముఖం మీద నీళ్లు చల్లుకోండి, మంచిది. నిద్ర వస్తుంది ఇది, ఎందుకంటే ఇది నిద్ర టైం కాబట్టి నిద్ర వస్తుంది ఎవరికైనా.
నాకైనా వస్తుంది, మీకైనా వస్తుంది. కాస్త ముఖం మీద నీళ్లు చల్లుకోవాలి, లేకపోతే ఎవరికి వాళ్ళే గిచ్చుకోవాలి. పక్కన వాళ్ళు గిచ్చుబాకండి, మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎవరికి వాళ్ళే గిచ్చుకోండి. నేను డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళైతే వాళ్ళే గిచ్చుకుంటూ ఉంటారు. నైట్ టైం డ్రైవింగ్ చేసేవాళ్ళు చూసారా మీరు? డ్రైవర్స్ను వాళ్ళు మధ్యలో గిచ్చుకుంటూ ఉంటారు వాళ్ళు. ఎందుకోసము? నేను చూశాను కొంతమంది డ్రైవర్లను, పాపం నిద్ర మొత్తం వచ్చినప్పుడు గిచ్చుకుంటూ ఉంటారు ఇట్లా వాళ్ళకు. అలాగనే మనకు కూడా ఇప్పుడు ఇది నిద్రమత్తు టైం, ఇది వాళ్ళకు నైట్ టైం గిచ్చుకుంటారు, మన పగలే గిచ్చుకోవాలి ఎప్పుడు. అంటే నిద్రపోకుండా ఇది కాస్త అలర్ట్. పక్కన వాళ్ళని ఎవరు గిచ్చబాకండి, ఎవరికి వాళ్ళే గిచ్చుకోండి. అలాగనే అవసరమైతే ముఖం మీద కాస్త మీరు బయటికి వెళ్ళి అలాగా ముఖం కడుక్కొని ఫ్రెష్ అప్ వచ్చి కూర్చోండి, మీకేమీ ఇబ్బంది ఏముండదు. రైట్, మంచిది. ఫిలెమోనులో ఒక 4 అనుభవాలు మనం గత ఉదయకాలం జ్ఞాపకం చేశాం. మరొక 4 అనుభవాలు ఫిలెమోనులో నుంచి మనం చూద్దాం. చూడండి, 4వ వచనం ఏమన్నాడు పౌలు? నీ ప్రేమను గూర్చి అన్నాడు, చాలు. మళ్ళీ 7వ వచనానికి రండి. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగాను. 4వ వచనములో నీ ప్రేమను గూర్చి నేను విన్నాను అన్నాడు. 7వ వచనములో నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగింది. అంటే ఫిలెమోనులో ఉన్న మరొక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే ప్రేమించే గుణం. ఏ గుణం ఉంది ఫిలెమోనులో? ప్రేమించే గుణం ఉంది. ఫిలెమోను దేవుని ప్రేమించేవాడు. నెంబర్ 1, మనం కూడా దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. అన్ని విషయాలలో ప్రభువుకి ఏమి ఇవ్వాలంటే మొదటి స్థానం ఇవ్వాలి. ప్రభు అదే కదా చెప్పింది కొత్త నిబంధనలో. ఏం చెప్పాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయము ప్రభువును మనం ఎలాగ ప్రేమించాలని చెప్తాడు ఆయన. చదువుతారా ఒకసారి? మత్తయి సువార్త 10వ అధ్యాయంలోకి రండి. ఆయనను మనం ఎలాగ ప్రేమించాలో చెబుతాడు. 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. అంటే మనం ఎలాగ ప్రేమించాలంటాడు ప్రభువును? ఆయన కంటే ఎక్కువ కాదు. అంటే మన తల్లినైనా, మన తండ్రినైనా, మన కుమారునైనా, మన కుమార్తెనైనా, ఎవరినైనా సరే ప్రభువు కంటే మనం ఎక్కువగా ప్రేమించకూడదు. ప్రభువును ఎక్కువగా ప్రేమించాలంటే మొదటి స్థానం ప్రేమించటం ఎవరికి ఇవ్వాలి? ప్రభువుకి ఇవ్వాలి. ఎందుకు ఆయనకు ప్రభువుకి ఇవ్వాలి మొదటి స్థానం అంటే, మన తల్లి కంటే, మన తండ్రి కంటే, మన కుమారుని కంటే, కుమార్తె కంటే, భర్త కంటే, భార్య కంటే, బంధువుల కంటే ఎక్కువగా యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు. ప్రేమించి మన కోసం ఏమిచ్చాడు? యేసు ప్రభు వారు ప్రాణమే ఇచ్చాడు. మన కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు చెప్పండి? మా సంఘంలో ఒక సహోదరికి హెల్త్ బాగలేకపోతే బ్లడ్ తక్కువ ఉంది. వాళ్ళ భర్త హాస్పిటల్కి వచ్చాడు. వస్తే ఇట్లా బ్లడ్ ఇవ్వాలంట, ఒక ప్యాకెట్ ఇవ్వండి అంటే వాడు చెప్పబెట్టకుండా వెళ్ళిపోయినాడు. అంటే ఒక ప్యాకెట్ బ్లడ్ ఇవ్వడానికి కూడా వానికి ఏం లేదు, అది లేదు. మొత్తం బ్లడ్ అంతా ఇచ్చాక ఎట్లుంటుంది చెప్పండి? ఒక్క ప్యాకెట్ ఇవ్వడానికి కూడా వాడు చెప్పబెట్టకుండా వెళ్ళిపోయినాడు. చూసారా ఎట్లుంటారు? సొంత భార్యనే. అంటే మనం ఏమి ఇవ్వలేము. మనం ఒక ప్యాకెట్ ఇవ్వడానికి మనకు కష్టం. మొత్తం యేసు ప్రభు తన ప్రాణమునే ఇచ్చేశాడు. ఆయన శరీరంలో ఉన్న ప్రతి రక్తపు చుక్క కూడా ఎవరి కోసం కార్చాడు? మన కోసమే కార్చాడు. వస్త్రము కంటే దేహము కంటే ప్రాణము గొప్పది కాదు. ఆ గొప్ప ప్రాణాన్ని ఆయన మన కోసం దానం చేశాడు. ప్రాణాన్ని ఎవరు మన కోసం దానం చేయలేదు. క్రీస్తు ప్రభు ప్రాణమునే దానం చేశాడు. అన్నిటికంటే ఎక్కువగా ఆయన మనను ప్రేమించి మన కోసం ఆయన ప్రాణం ఇచ్చాడు. అందుకే ప్రభు అన్నాడు,
మీ తల్లి కంటే ఎక్కువగా ప్రేమించా, మీ తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించా, మీ కుమార్తె కంటే, మీ కుమారుడి కంటే, మీ బంధువుల కంటే, మీ స్నేహితుల కంటే నేను ఎక్కువగా ప్రేమించాను కాబట్టి మీరు కూడా నన్ను ఎక్కువగా ప్రేమించాలి. అదే ఫిలెమోను ఒక ప్రేమ కలిగిన వాడు. మొట్టమొదట ప్రభువును ప్రేమించే గుణము కలిగిన వాడు ఫిలెమోను. రెండవదిగా కుటుంబాన్ని ప్రేమించేవాడు ఫిలెమోను. ప్రభువును ప్రేమించేవాడు తప్పకుండా ఎవరిని ప్రేమిస్తాడు? కుటుంబాన్ని ప్రేమిస్తాడు. ఆయన భార్య, ఆయన కుమారుడు కూడా పక్కనే అక్కడ కనపడుతున్నారు. అక్కడ పౌలు రాస్తున్నాడు, సహోదరి అయిన అప్పియ, తోడి యోధుడైన అర్కిప్పు అంటే కుమారుని గురించి అక్కడ రాస్తా ఉన్నాడు. ప్రభువును ప్రేమించేవాడు కుటుంబాన్ని కూడా ప్రేమించేవాడు. ప్రభువును ప్రేమించే ప్రతి వ్యక్తి తన కుటుంబాన్ని కూడా ప్రేమించేవాడుగా ఉంటాడు. కొంతమంది ప్రభువును మేము ప్రేమిస్తున్నామంటారు, కుటుంబాన్ని పట్టించుకోరు, సన్నాసులు తిరుగుతూ ఉంటారు. సంసారం ఇచ్చిన తర్వాత నువ్వు సన్నాసి తిరగకూడదు, అంతే కదా. నీకు సంసారం ఇచ్చినాక సంసారానికి కూడా నువ్వు ప్రేమించాలి కదా. నువ్వు సన్నాసి తిరుగుతూ ఉంటే ఎలా అవుతుంది? కుదరదు కదా. ప్రేమించాలి, కుటుంబాన్ని ప్రేమించాలి. కుటుంబం ఇచ్చింది ఎవరు? ప్రభువే. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయం భార్యని ఇచ్చింది ఎవరు? ప్రభువే. మళ్ళా వారికి సంతానం ఇచ్చింది ఎవరు? ఏకాంగులను సంసారాలుగా చేశాడు, సంసారులకు సంతానం ఇచ్చింది ఎవరు? ప్రభువే. కాబట్టి రెండవది ఆ కుటుంబాన్ని మనం ప్రేమించాలి అని చెప్పాడు. మూడవది సంఘమును మనం ప్రేమించాలి, సంఘాన్ని కూడా మనం ప్రేమించాలి. ఒకటి ప్రభువును మనం ప్రేమించాలి, రెండవది కుటుంబాన్ని మనం ప్రేమించాలి, మూడవది సంఘమును ప్రేమించాలి. ప్రభువు మన ప్రేమను బట్టి ఆనందం వ్యక్తం చేయాలి, కుటుంబం మన ప్రేమను బట్టి ఏం చేయాలి? ఆనందం వ్యక్తం చేయాలి. సంఘము కూడా మన ప్రేమను బట్టి ఏం చేయాలి? ఆనందం వ్యక్తం చేయాలి. ఆ ప్రేమను బట్టి వారు ఆనందాన్ని వ్యక్తం చేయాలి. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు చెప్పండి? నీ ప్రేమను గురించి నేను విన్నాను అన్నాడు. నీ ప్రేమను బట్టి నాకేం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. కాబట్టి ఫిలెమోను యొక్క ప్రేమ ప్రభువుకు ఆనందము, తన కుటుంబానికి ఆనందము, సంఘానికి కూడా ఆనందం కలుగుతున్నది. బయట ఉన్న దైవ సేవకులకు కూడా ఏం కలుగుతూ ఉందంటే ఆనందం కలుగుతూ ఉంది. ప్రేమ. ఫిలెమోను ఎటువంటి వాడంటే ప్రేమ కలిగిన వాడు. మనకి ఫిలెమోను పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంది? ఇదే, క్రీస్తు యేసునందు సంఘము యొక్క ప్రేమ. అదే ప్రేమను గురించి తెలియజేసే ఈ పత్రికలో ఒక నాయకుడు, ఒక సేవకుడు, ఒక పరిచారకుడు, ఒక నిజమైన విశ్వాసి ఏం కలిగి ఉంటాడంటే ఆ ప్రేమను, ప్రభువును ప్రేమించేవాడుగా ఉంటాడు, కుటుంబాన్ని ప్రేమించేవాడుగా ఉంటాడు, ఈ సంఘాన్ని ప్రేమించేవాడుగా ఉంటాడు. ప్రభువును ప్రేమించేవాడుగా ఉంటే ప్రభువు కొరకు సమయాన్ని కేటాయిస్తాడు. కుటుంబాన్ని ప్రేమించేవాడుగా ఉంటే కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తాడు. సంఘమును ప్రేమించేవాడుగా ఉంటే సంఘం కోసం కూడా సమయాన్ని ఏం చేస్తాడు? కేటాయిస్తాడు. అది చాలా చోట్ల ఇదే కదా సమస్య. నేను ప్రేమిస్తున్నాను అంటాం కానీ నాకు నీ సన్నిధిలో కూర్చోడానికి టైం లేదంటే కుదరదు. ప్రభువును ప్రేమిస్తున్నామంటే ప్రభు సన్నిధిలో వచ్చి కూర్చుంటాం. 2 సమూయేలు గ్రంథం 7:18 దావీదు రాజు ఎక్కడ కూర్చున్నాడంట? వచ్చి యెహోవా సన్నిధిని కూర్చోండి అన్నాడు. ప్రభువును ప్రేమించేవారు తప్పకుండా ప్రభు సన్నిధిలో కూర్చుంటారు. రెండవది కుటుంబాన్ని ప్రేమించేవారు కుటుంబంతో కలిసి వారు సమయాన్ని కేటాయిస్తారు. కుటుంబంతో కలిసి. చాలా కుటుంబాలలో కంప్లైంట్ ఏంది? కుటుంబంతో కలిసి ఏం చేయడు? సమయం స్పెండ్ చేయడు అని చెప్తా ఉంటా. నీకు ఆ కుటుంబం పట్ల ప్రేమ ఉన్నప్పుడు తప్పకుండా ఆ కుటుంబం కోసం నువ్వు కొంత సమయం కేటాయిస్తావు. నీ భార్య కోసం, నీ భర్త కోసం, నీ పిల్లల కోసం.
ఆ సమయాన్ని కేటాయిస్తావు, అక్కడ ఉన్న పరిస్థితులు నువ్వు తెలుసుకుంటావు, నువ్వు చేయగలిగినవే నువ్వు చేస్తావు. అది కుటుంబాన్ని ప్రేమిస్తావు. అలాగనే సంఘాన్ని ప్రేమించినప్పుడు సంఘం కోసం కూడా మనం ఏం చేస్తాము? సమయాన్ని కేటాయిస్తాం. అంటే సంఘములో దేవుడు మనకు ఏ స్థానం ఇచ్చాడో ఆ స్థానములో ఉండి మనం చేయవలసిన పని మనం చేస్తాం. అది ఫిలెమోను ఎటువంటి వాడంట? ప్రేమ కలిగిన వాడు. ప్రభువును ప్రేమించేవాడు మాత్రమే కాదు, కుటుంబాన్ని ప్రేమించేవాడు, సంఘమును ప్రేమించేవాడు. అతని ప్రేమ అనేక మందికి ఏం కలుగుతుందంట? ఆనందం కలిగిస్తుంది, ఆదరణ కలిగిస్తూ ఉంది. ప్రేమ ఎప్పుడైనా ఆనందాన్ని, ఆదరణ కలిగిస్తుంది. ఆనందమును ఆదరణ అక్కడ కలుగుతుంది, అది చెప్పాడు. రెండవదిగా ఫిలెమోనులో మరొక అనుభవాన్ని మనం చూస్తాం. ఫిలెమోనులో మరొక అనుభవాన్ని ఇక్కడ, ఇదే మన ఫిలెమోను పత్రికలో నుంచి ఫిలెమోనులో ఉన్న మరొక శ్రేష్టమైన అనుభవాన్ని కూడా మనం చూద్దాం. చూడండి 20వ వచనం. అవును సహోదరుడా, లేదా 22వ వచనం చదవండి అన్న, తర్వాత మళ్ళీ పోదాం 20వ వచనానికి. అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నీకు అనుగ్రహించబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయము. ఇక్కడ పౌలు ఫిలెమోనుతో అంటున్నాడు, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదనని నిరీక్షించుతున్నాను. అంటే ఫిలెమోను ఏం చేసేవాడు? ప్రార్థనలు చేసేవాడు. పౌలు ఎక్కడున్నాడంటే రోమా జైల్లో ఉన్నాడు. ఆ రోమా జైల్లో నుంచి విడుదల పొందాలని, తన కుటుంబాన్ని దర్శించాలని, కొలస్సై సంఘాన్ని దర్శించాలని ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థించేవాడు, ప్రేమించేవాడు మాత్రమే కాదు, ప్రార్థించేవాడు. జీవం కలిగిన దేవుని సంఘములో ప్రార్థించేవారు కూడా మనకు అవసరం. ప్రార్థన కూడా 3 విషయాలు ఉంటాయి. ఒకటి వ్యక్తిగత ప్రార్థన. ప్రతి విశ్వాసి, ప్రతి సంఘ పెద్ద, ప్రతి సువార్థికుడు, ప్రతి పరిచారకుడు వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉండాలి. అంటే దేవునితో మనం సహవాసం వ్యక్తిగత ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థన మనం చేయాలి. యేసు ప్రభు వారు వేకువనే లేచి అరణ్య ప్రాంతానికి వెళ్ళి ఏం చేసేవారంట? ఆయన ప్రార్థన చేసేవాడంట. శిష్యులు వెతుకుతూ వెళ్తే ఆయన అరణ్యంలో ప్రార్థన చేస్తూ కనపడేవాడంట. చూసారా? దానియేలు కూడా, ఆయన కూడా బ్యాచులర్ కదా దానియేలు, ఆయన కూడా ఎక్కువగా వ్యక్తిగత ప్రార్థన చేసేవాడు. వ్యక్తిగత ప్రార్థనలు అంటే ప్రతి ఒక్కరికి ఏముండాలంటే వ్యక్తిగతంగా ప్రార్థించే అనుభవాలు ఉండాలి. అది వ్యక్తిగత ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు వ్యక్తిగతంగా ప్రార్థించినప్పుడు దేవుడు సింహముల నోర్లు మూయించాడంట. మన వ్యక్తిగత ప్రార్థనలు కూడా వదరుబోతుల నోర్లు మూయిస్తాయి. ఈనాడు సంఘాలలో ఎవరెవరు ఉన్నారు చెప్పండి? వదరుబోతులు ఉన్నారు, తిట్టుబోతులు ఉన్నారు. వాళ్ళు వదులుతూ ఉంటే మనం ఏం మాట్లాడినా ఇంకా ఎక్కువ అవుతుంది. వదరుబోతులు ఉన్నారు, తిట్టుబోతులు ఉన్నారు, తిండిబోతులు ఉన్నారు, కొంతమంది అయితే రహస్యంగా త్రాగుబోతులు కూడా ఉన్నారు. వీళ్ళంతా రహస్యంగా ఉంటారు. క్రేతు సంఘంలో ఉన్నారు ఈ బ్యాచ్ అంతా. క్రేతు సంఘంలో ఈ బ్యాచ్ ఉంది. ఎవరు చెప్పారు? వాళ్ళ ప్రవక్తే చెప్పాడు. మా వాళ్ళందరూ తిండిబోతులు, తిట్టుబోతులు, త్రాగుబోతులు, వదరుబోతులు, ఇవన్నీ ఆయనే చెప్పుకొని వచ్చాడు. ఎవరు? వాళ్ళ ప్రవక్తనే చెప్పినాడు. మళ్ళీ వాళ్ళ పాస్టర్ గారే చెప్పారు. కొన్నిసార్లు సంఘాల్లోనే చెప్తూ ఉంటారు కదా, మా సంఘానికి వస్తుంటారు కానీ ఈయన వదరబోతూ, ఆయన తిట్టుబోతూ, ఈయన తిండిపోతూ, ఈయన త్రాగుబోతూ అని చెప్తూ ఉంటారు. మన చాలా విచారకరమైన విషయాలు, చాలా విచారకరమైన విషయాలు. వీళ్ళని అదుపు చేయాలంటే దేంతో చేస్తాము?
వీళ్ళని అదుపు చేయాలంటే ఏదో చేస్తాం, ప్రార్థనతోనే అదుపు చేయాలి. సింహముల నోర్లు ఏమైనాయంట? మూయబడ్డాయంట. సింహాలన్నీ గాండ్రిస్తూ ఉన్నాయంట. కొన్నిసార్లు సంఘాలలో కూడా గాండ్రించే వాళ్ళు వస్తారు. దానియేలు సింహముల గుహలో వేస్తానే సింహాలు ఏం చేశాయి అని గాండ్రించాయి. గాండ్రిస్తానే ఏం చేస్తాడు పాపం దానియేలు? ఏం చేస్తాడు చెప్పండి? అవి గాండ్రిస్తే ఈయన చేతులు ఎత్తి ఇలాగ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేతులు ఎత్తి ఈయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఏం చేశాడు? ఆయన లోపలికి వెళ్తానే గాండ్రించిన సింహాలు ఈయన ప్రార్థన చేస్తానే అంటున్నాయి. ఈ సింహాలు ఏమైపోయినాయి చెప్పండి? అక్కడ పిల్లులుగా మారిపోయినాయి. కొన్నిసార్లు సంఘాలలో కూడా గాండ్రించే వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం పిల్లులుగా మార్చుకోవాలి. ఎట్లా మార్చుకుంటాం? వాళ్ళని పిల్లులుగా మార్చాలంటే మనం ఎలకలుగా కాదు మారాల్సిందే. ఆ పిల్లికి ఎలకని ఆహారం వేస్తే అది కంట్రోల్ అవుతుంది కాదు, మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారానే వీళ్ళందరూ ఏమైపోతారు చెప్పండి? కంట్రోలింగ్కి వస్తారు. ఇక వేరే దాంట్లో కంట్రోలింగ్ రారు. ప్రార్థనే వాళ్ళని కంట్రోల్ చేసేది. అందుకే వ్యక్తిగత ప్రార్థనలు ఏం చేస్తాయంటే వదరబోతుల నోర్లు మోగిస్తాయి, కంట్రోలింగ్లోకి తీసుకొస్తాయి. కంట్రోల్ పాయింట్ అదే అని చెప్పాడు. రెండవది కుటుంబ ప్రార్థన కూడా ఉండాలి. కొర్నేలి కుటుంబంలో ప్రతిరోజు ఏం చేసేవాళ్ళంట? ప్రార్థన చేసేవారు. అది కుటుంబ ప్రార్థన. భార్య, భర్త, పిల్లలు కూర్చుంటారు, ఒక కీర్తన పాడతారు, ఒక అధ్యాయం బైబిల్ చదువుతారు. ఆ వాక్యం ద్వారా ప్రభు ఏం మాట్లాడుతున్నారు అది వివరించుకుంటారు. ఆ వాక్యానుసారంగా జీవించడానికి తమ కుటుంబం కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు. దానికి కుటుంబ ప్రార్థన అంటారు. కుటుంబ ప్రార్థన అనేది ప్రతి కుటుంబంలో ఉండాలి. కుటుంబ ప్రార్థన ఉండటం ద్వారా మన లోపాలు మనకు అర్థమవుతాయి. మన లోపాలు ఎట్లా అర్థమవుతాయి చెప్పండి? కుటుంబ ప్రార్థన ద్వారానే. కుటుంబ ప్రార్థన మన లోపాలు సరి చేసుకోవడానికి అది ఒక కేంద్రం అంటారు. కొర్నేలి కుటుంబంలో కూడా ప్రార్థన ఉంది, కానీ ఒక లోపం ఉంది. ఆ కుటుంబానికి ఏమి లేదంటే రక్షణ లేదు. అందుకే దేవుడు తన దూత ద్వారా ఒక దర్శనం ద్వారా చెప్పాడు, ఇదిగో పేతురు దగ్గరికి పంపించు, పేతురును పిలిపించు, సువార్త వినండి, రక్షణ పొందండి. అసంపూర్ణమైన కుటుంబాలు సంపూర్ణమైనటువంటి స్థితిలోకి వస్తున్నాయి. ఈనాడు అనేక కుటుంబాల్లో ఏముందంటే అసంపూర్ణత ఉంది, అంటే లోపాలు ఉన్నాయి. ఈ లోపాలు ఏ విధంగా మనం సరి చేయాలంటే కుటుంబ ప్రార్థన ద్వారానే సరి చేసుకోవాలి. చాలాసార్లు ఎందుకు కుటుంబ ప్రార్థనలు కూర్చోమంటే ఆ లోపాలను బట్టే కూర్చోం. భార్యకు భర్తకు మధ్య గ్యాప్, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య గ్యాప్ ఉంటే అక్కడ ప్రేయర్లో కూర్చోరు వాళ్ళు. ఆ గ్యాప్ని ఏం చేస్తుంది ఇది కుటుంబ ప్రార్థన? ఒక గమ్ములాగా సెట్ చేస్తుంది. ఆ లోపాలను సవరించేదే కుటుంబ ప్రార్థన. అందుకే ప్రతి కుటుంబంలో కూడా ఏముండాలి? కుటుంబ ప్రార్థన ఉండాలి. ఫిలెమోను ప్రార్థించేవాడు. మూడవదిగా మనం చూస్తే ప్రతి సంఘములో కూడా సంఘ ప్రార్థన ఉండాలి. ప్రతి సంఘములో కూడా ఏముండాలి? సంఘ ప్రార్థన ఉండాలి. చాలా సంఘాలలో సంఘ ప్రార్థనలు లేవు. ఆదివారం వచ్చి డోర్లు తెరుస్తున్నారు, రొట్టె రసానికి నోరు తెరుస్తున్నారు కదా. ఆదివారం వచ్చి ఏం చేస్తున్నారు? చర్చి మందిరాలకు డోర్లు తెరుస్తున్నారు, రొట్టె రసం కోసం నోర్లు తెరుస్తున్నారు. చాలా సంఘాలు అలాగనే ఉన్నాయి. ఇప్పుడు చాలా సంఘాలు ఉన్నాయి, కానీ ఎంతవరకు డోర్లు ఎప్పుడు తెరుస్తారు? సండే మాత్రమే డోర్లు తెరుస్తారు, రొట్టె రసానికి నోరు తెరుస్తారు. మళ్ళీ అది నోట్లో పడతానే డోర్లు ఏమవుతాయి? క్లోజ్. ఇలా కావాల్సింది ఆ రొట్టె కావాలా, రసం కావాలి, కానీ ఇంకేం కావాలి. ఆదివారం ప్రభువును ఆరాధించడానికంటే ముందు శనివారం మనం ఏం చేయాలి? ప్రార్థనలు గడపాలి. సంఘం ప్రార్థనలో గడపాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన అనుభవాల్లోకి మనం రావాలి. పేతురు చెరసాలలో వేయబడినప్పుడు, యాకోబు చంపబడినప్పుడు సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేసిందంట.
ప్రార్థన చేస్తే పరలోకములో ఉన్న దేవుడు తన దూతను పంపించి పేతురును బయటికి తీసుకొచ్చాడు. ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనా స్థలంలో ఎవరిని వదిలిపెట్టాడు? పేతురును వదిలిపెట్టాడు. ప్రార్థన ఏ కార్యాలు జరిగిస్తూ ఉంది? సంఘములో దేవుని కార్యాలు జరిగిస్తూ ఉంది. దేవుని కార్యాలు సంఘాలు చూడాలంటే సంఘాలలో ఏం చేయాలి? దశంభాగాలు ఇచ్చేవాళ్ళు కాదు కావాల్సిందేడా. కొంతమందికి దశంభాగాలు ఇచ్చేది ఇదే మనసు అంతా. ప్రార్థనలు చేసేవాళ్ళు కావాలి ముందుడా, దశంభాగాలు తర్వాత పెట్టుకోండి. చాలామంది ఏం చెప్తా ఉంటారన్నా, మాకు సంఘంలో దశంభాగాలు ఇచ్చేవాళ్ళు లేరురా, ప్రార్థన చేసేవాళ్ళు లేరున్నారే, వాళ్ళు మాట్లాడరు చూడెవరు. మాది పేద సంఘం ఉన్నా చిన్న సంఘం ఉన్నా దశంభాగాలు ఇచ్చేవాళ్ళు ఇదే చెప్పేది. దశంభాగాల ద్వారా దేవుడు కార్యాలు కాదు జరిగించేది, ప్రార్థనల ద్వారా జరిగిస్తాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థనలు జరుగుతూ ఉంటే అక్కడ ఏం జరుగుతూ ఉంటాయి? దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి. పైసల ద్వారా దేవుని కార్యాలు జరగవు, ప్రార్థనల ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. చాలామంది పైసలు ఉంటే ఏదో చేస్తామంటారు. పైసల ద్వారా కాదు దేవుడు కార్యాలు జరిగించేది. గారడి సీమోన్ అనే వ్యక్తి పేతురు యోహాను దగ్గరికి డబ్బులు తీసుకొని వచ్చేస్తాడు. మీరు నా తల మీద చేతులు పెట్టి పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇవ్వండి అంటాడు. ఏమన్నారండి? ఏమన్నారు వాళ్ళు? నీ ద్రవ్యము నీతో కూడా నశించునుగాక అన్నారు. పైసలతో దేవుని కార్యాలు జరుగుతాయా? మన దృష్టి పైసల మీద కాదు, మన దృష్టి ప్రార్థనల మీద. ప్రార్థన అంటే మన దృష్టి దేవుని మీద ఉంటుంది. పైసలు అంటే మన దృష్టి మనుషుల మీద ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. పైసా అంటేనే ఎవరి మీదకి పోతుంది దృష్టి? మనుషుల మీదకి. ప్రార్థన అంటేనే దృష్టి ఎవరి మీదకి వెళ్తుంది? దేవుని మీద. దేవుని సంఘాలలో కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవుడు జరిగిస్తాడు. అది సంగతి. కాబట్టి చెరసాలలో ఉన్న పేతురుని ఏం చేశాడు? దేవుడు బయటికి తీసుకొచ్చాడు. దైవ కార్యాలు సంఘాలలో దేని ద్వారా జరుగుతాయంటే ప్రార్థనల ద్వారా. పైసలు అనేది రెండవ స్థానంలో ఉండాలి, ప్రార్థనలు అనేది మొదటి స్థానంలో ఉండాలి. అది మనం నేర్చుకోవాలి. ప్రార్థనలు జరుగుతూ ఉంటే ఆ దేవుని కార్యాలు జరుగుతూనే ఉంటాయి. ఎలాగా? అది కాబట్టి కొలస్సై సంఘంలో కూడా వ్యక్తిగతంగా ప్రార్థించే ఫిలేమోనులు ఉన్నారు, కుటుంబముగా ప్రార్థించే ఫిలేమోనులు ఉన్నారు, సంఘముగా ప్రార్థించే ఫిలేమోనులు ఉన్నారు. నీ వ్యక్తిగత జీవితాల్లో దేవుని కార్యాలు ప్రార్థన, నీ కుటుంబ జీవితంలో దేవుని కార్యాలు ప్రార్థన, నీ సంఘ జీవితంలో దేవుని కార్యాలు దేంతో? ప్రార్థన. ప్రార్థన ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు అక్కడ. అది మనకు బైబిల్ చెప్పేది. ఫిలేమోనులో ఉన్న శ్రేష్టమైన మరొక అనుభవం ఏంటంటే ప్రార్థించేవాడు. ప్రార్థించేవాడు అనేది మనం చూస్తాం. 20వ వచనానికి రండి. 20వ వచనం ఏమన్నాడు? అవును సహోదరుడా, కలగనేమో. 21 అన్నా ఫిలేమోను యొక్క మరొక అనుభవం. నేను చెప్పిన దానికంటే నువ్వు ఎలాగ చేస్తావు? ఓ ఫిలేమోను, నువ్వు ఎక్కువగా చేస్తావయ్యా. నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేసేవాడివి. మనం కూడా ఒక నాయకుడు, సేవకుడు, పరిచారకుడు లేదా ఒక విశ్వాసి తను చెప్పినది తక్కువగా ఉండాలి, చేసేది ఎలా ఉండాలన్నాడు? ఎక్కువగా ఉండాలి. కొన్నిసార్లు మనం చెప్పేదేమో ఎక్కువగా చెప్తాము, మనం చేసేది ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. రాయలసీమలు అంటారు, ఇలా ఇట్టంటారు, చెప్పేదేమో దీనేమంటారు? బారెడు అంటారు, చేసేదేమో మూరెడు అంటారు. కొన్నిసార్లు మనం చెప్పడాలు ఎక్కువ అయిపోయినప్పుడు చేసేది చాలా తక్కువ అయిపోతుంది అన్న. మనం చెప్పేది తక్కువగా చెబుతూ మనం చేసేది మనం ఎక్కువగా చేయాలి. దీనికి మనందరికీ మాదిరి ఒక ఆయన ఉన్నాడు. మన విశ్వాసులకు తండ్రి అంటామే. ఏం పేరు ఆయన పేరు?
అబ్రహాం. ఉదయకాలం వేళ కూడా మన దైవజనుల ద్వారా సందేశాన్ని విన్నాం. ఆయన యొక్క అనుభవాన్ని ఒక్కసారి మనం చూద్దాం. అబ్రహాం యొక్క అనుభవం 18వ అధ్యాయం 4వ వచనం లేదా 3వ వచనం నుండి చదువుదాం. అబ్రహాం దగ్గరికి ఎవరు వచ్చారు? ప్రభు వచ్చాడు. కొత్త నిబంధనలో కూడా చెప్పాడు కదా, అబ్రహాము నా దినమును చూసి ఏం చేశాడు? ఆనందించాడు అన్నాడు. కాబట్టి ఇక్కడ ఇద్దరు దూతలు వచ్చారు, ప్రభు వచ్చాడు. అందుకే ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడలా నీ దాసుని దాటిపోవద్దు. ఏమంటాడు ఆయన పదాలు గుర్తుపెట్టుకోండి. ఏమంటాడు అక్కడ? కొంచెం అనే పదం అక్కడ ఉపయోగిస్తాడు. నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తెచ్చుకోండి, కొంచెం ఆహారం తెప్పించేదను, మీ ప్రాణములను బలపరుచుకునుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. చూసారా? కొంచెము నీళ్ళు అన్నాడు, కొంచెము ఆహారము అన్నాడు. చూసారా? అప్పుడు 6వ వచనం చూడండి. అబ్రహాము గుడారంలోనున్న శారా యుద్ధకు త్వరగా వెళ్ళి త్వరపడి 3 మానికల మెత్తని పిండి. అమ్మా శారమ్మా, ప్రభు వచ్చాడమ్మా, దూతలు వచ్చారమ్మా, 3 మానికల మెత్తని పిండి తెచ్చి తీసుకు నువ్వు రొట్టెలు చేయాలమ్మా. దాసుని దగ్గరికి పోయి తెచ్చి పనివారికి అప్పగించారు. దాసుని చెప్తున్నాడు, రే బాబు ప్రభు వచ్చారా, దూతలు వచ్చారా అని వానికి చెప్పాడు. వానికి దూడను అప్పగించాడు, ఆమెకు రొట్టెలను అప్పగించాడు. అతడు వెన్నను పాలను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి వద్ద ఆ చెట్టు కింద నిలుచుండాడు. చూసారా? చెప్పింది ఏమన్నాడు? కొంచెము నీళ్లు తెస్తానయ్యా, కొంచెం ఆహారం చేస్తానయ్యా అన్నాడు. కొంచెం అని చెప్పి ఏం చేశాడు? గొప్ప విందు చేశాడు. అక్కడ అబ్రహాం ఒక గొప్ప విందే చేశాడు. అంటే చెప్పిందేమి కొంచెం అన్నాడు, చేసిందేమి ఎక్కువ. అదే అంటాడు పౌలు ఫిలేమోనుతో, నువ్వు చెప్పిన దానికంటే నువ్వేం చేస్తావు? ఎక్కువ చేస్తావు. ఇదే మన తండ్రి అయిన అబ్రహాం అనుభవం. అదే మన పిల్లలు కూడా, మన పిల్లల యొక్క అనుభవం కూడా అదే. పిల్లల యొక్క అనుభవం కూడా అదే. ఇంకా కొత్త నిబంధనలో మనం గమనించ, పాత నిబంధనలో ఎలీషా కాలంలో సునేము పట్టణానికి ఎలీషా వెళ్ళినప్పుడు ఆ సునేమీరాలు ఎలీషాను, అయ్యా దైవజనుడా, నువ్వు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా లేదా మా ఊరికి వచ్చినప్పుడల్లా నువ్వు మా ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకొని వెళ్ళాలయ్యా అని చెప్పింది. ఆయన అలాగ వచ్చి ఆతిథ్యం తీసుకొని వెళ్ళేవాడు. ఒకరోజు ఆమె తన భర్తతో ఈ విధంగా అంటాడు, ఏమండి, మన యొద్దకు వచ్చుచుపోవచ్చున్న దైవజనుడు భక్తి కలిగిన వాడు కదా, ఆయన మన దగ్గరికి వచ్చి మనతోనే ఇక్కడ భోంచేసి ఇక్కడే విశ్రాంతి తీసుకుంటున్నాడు, ఎంత ఇబ్బంది పడుతున్నాడో నువ్వు చూస్తున్నావు కదా, నేను చూస్తున్నాను కదా, మనం మేడ మీద ఒక గది ఏర్పాటు చేద్దామయ్యా ఆయన కోసం, ఒక మంచం ఏర్పాటు చేద్దాం, ఒక పీట ఏర్పాటు చేద్దాం, ఒక దీపస్తంభం ఏర్పాటు చేద్దాం అని భర్తతో చెప్పింది. మళ్ళీ ఈసారి ఆయన వచ్చే సమయానికి ఏం జరిగింది? అక్కడ పైన గది ఏర్పాటైంది, మంచం ఏర్పాటైంది, దీపస్తంభం ఏర్పాటైంది, పీట ఏర్పాటైంది, అన్నీ ఏర్పాటైంది. ఆమె చెప్పిందేమో భోజనం కోసమే రమ్మని చెప్పింది. ఏర్పాటు చేసినది ఏర్పాటు చూస్తే ఎట్లుంది? ఆయన గది ఏర్పాటు చెప్పిందేమో ఆమె కొంచెమే, ఆమె చేసిందేమో ఎక్కువ అని మనం చూస్తాం. ఆమె చేసిందేమో ఎక్కువ. అలాగనే కొత్త నిబంధనలు కూడా మనం గమనిస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి, 8వ అధ్యాయం మనం చూస్తాం. 3వ వచనం, 4వ వచనం. ఈ కృప విషయములు అంటే దాతృత్వ విషయం, దాతృత్వం. ఈ కృప అంటే దాతృత్వం అని అక్కడ పై వచనాల్లో చెప్పాడు.
ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని సాక్ష్యం ఇచ్చారు. తమంతట తామే సామర్థ్యము కంటే ఎక్కువగా. అబ్రహాము చెప్పింది తక్కువ, చేసింది ఎక్కువ. సునేమీరాలు చెప్పింది తక్కువ, ఆమె చేసింది ఎక్కువ. వీళ్ళకు కూడా సామర్థ్యం తక్కువ, వాళ్ళు ఇచ్చింది ఎక్కువ అని మనం చూస్తాం ఇక్కడ. అంటే చెప్పిన దానికంటే లేదా వారి సామర్థ్యం కంటే వారు ఎక్కువగా చేసిరి. ఆ తర్వాత అబ్రహాము ఎక్కువగా చేయటం ద్వారా ఏమన్నాడంటే, ప్రభు వెళ్తూ వెళ్తూ మీదటికి ఈ కాలమున నీ భార్య గర్భవతి అయితే కుమారుని అంటుంది. సునేమీరాల ఇంట్లో కూడా అదే పదమే, మీదటికి ఈ కాలానికి నువ్వు కుమారుని కంటావు. సుమేరియా అంటే మనము ఎక్కువగా చేయటం ద్వారా మనం ఏమనుకుంటామంటే, ఎక్కువగా చేస్తే ఏమవుతుంది, మనకు ఎక్కువగా ఖర్చు అయిపోతుంది అనుకుంటాం. మనము ఎక్కువగా చేసుట ద్వారా ఏం జరుగుతుందంటే, మన కొరతలు ఏమిటో ప్రభు ఎరిగి వాటిని తీరుస్తున్నాడు. వాటిని ఏం చేస్తున్నాడంటే ఆయన తీరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ. అందుకే కొత్త నిబంధన చెబుతుంది, ప్రభు నామమును బట్టి మీరు చేసిన పరిచర్యను మర్చిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అన్నాడు. వారికి న్యాయమైన ప్రతిఫలాన్ని వారు దయచేస్తున్నాడు. న్యాయమైన ప్రతిఫలం దేవుడు ఇస్తున్నాడు. ప్రియులా, న్యాయమైన ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. దేవుని కొరకు నేను ఎక్కువగా చేసి దేవుని ద్వారా నేను ప్రతిఫలం పొందలేదు అని చెప్పగలిగిన వారు ఎప్పుడూ లేరు ఎక్కడ. దేవుని కొరకు నేను చేశాను లేదా నా కుటుంబం చేసింది, దేవుని ద్వారా మేము ఏ ప్రతిఫలం పొందలేదని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఎందుకంటే దేవుడు ఎవరు కాదు, అన్యాయస్తుడు కాదు అన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు. దేవుడు మానవునికి ఎప్పుడు రుణస్థుడుగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి కదా. మనిషికి దేవుడు రుణస్థుడుగా ఉంటాడా? మనము రుణస్థులుగా ఉండాల్సిందే ఆయనకు. మనం ప్రతి ఆదివారం రొట్టె విరిచే కూటంలో మనం ఏమని ఆరాధిస్తాం, ప్రభువా మేమేమిచ్చిన నీ రుణము తీరదని మనం చెప్పాల్సిందే. కానీ దేవుడు ఎప్పుడు ఆ పదాన్ని ఉపయోగించదు. మన రుణం ఎన్నడూ కూడా దేవుడు ఉంచుకోడు. నేను ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నా. దేవుని సేవ కోసం నా భార్య తన గవర్నమెంట్ జాబ్ వదులుకుంది. అప్పుడు చాలామంది సేవకులు తెలిసిన వాళ్ళు, బ్రదర్ ఎందుకు మీరు అలా చేశారు, సిస్టర్ ఏదో జాబ్ చేస్తా మీరు సేవ చేయొచ్చు కదా అని సలహా చెప్పారు. అంటే నా శ్రేయోభిలాషులు. అయితే దేవుని ప్రేమ మమ్మల్ని ఎక్కువగా బలవంతం చేసినప్పుడు వదిలేసాం. కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి సేవకు వచ్చిన తర్వాత. ఉద్యోగాలు వదిలిపెడితే అన్నీ మనకు సాఫీగా ఉంటాయి చెప్పండి. అదేం పెన్షన్ కూడా వచ్చేది కాదు. పెన్షన్లన్నీ వచ్చేదంటే ఉద్యోగం పైన పెన్షన్ వస్తుందిలే, కవర్ అవుతుంది అనుకోవచ్చు. అది పెన్షన్లు వచ్చే ఉద్యోగం కూడా. కొన్ని కష్టాలు అలా 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 వెళ్ళాము. ఇది నా భార్య ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగం చేసేది. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగం గవర్నమెంట్ దాంట్లో. ఆ తర్వాత నా పిల్లలు పెరిగి పెద్ద అయినారు. పాపం వాళ్ళను చదివించడం, వాళ్ళ ఫీజులు కట్టడం ఇవన్నీ మాకు కొంత కష్టమైన విషయాలు అయినాయి కొన్ని. మా పెద్ద పాప అయితే గవర్నమెంట్ సెక్టార్లో చదువుకుంది. ప్రైవేట్ సెక్టార్లో చాలా ఫీజులు ఉన్నాయని చెప్పి ఆమె గవర్నమెంట్ సెక్టార్లో చదువుకుంటేనే ఎంబీబీఎస్ సీటు దేవుడు ఇచ్చాడు. చైతన్యలో చదువుకోలే, నారాయణలో చదువుకోలే, ఏపీఆర్జేసీలో చదువుకున్నా. అప్పుడు మేము స్తుతి కూడిక పెట్టినప్పుడు సహోదరులు అన్నారు, అన్న దేవుని కొరకు అక్క ఆ ఉద్యోగం ఇచ్చినందుకు ల్యాబ్ టెక్నీషియన్ది దేవుడు మీ కొరకు ఏమి ఇచ్చాడు. టెక్నీషియను డాక్టర్ దగ్గర నిలబడుకొని మాట్లాడాల్సిందే కదా.
అంటే దేవుడు మాకు రుణస్థుడుగా ఉంటాడా? దేవుడు ఎప్పుడు రుణస్థుడు కాదు. ఆయన ఇదిగో దేవుని కోసం మేము ఉద్యోగం వదిలిపెట్టుకున్నామని మేము అతిశయంగా మాట్లాడడానికి లేదు. రే నువ్వు ఎవరు నాకు అతిశయంగా మాట్లాడతావు? నువ్వు నేను రుణస్తున్నా అంటాడు దేవుడు. అంటే అది ప్రాక్టికల్గా నేను మా విషయాల్లో కూడా నేను చూసా. అంటే దేవుని కోసం ఏది చేసినా దేవుడికి రుణస్థులుగా. ఇప్పుడు మళ్ళీ దేవునికి మేమే రుణస్థులు కావాలా? మనం రుణస్థులుగా ఉండాల్సిందే, కానీ ఆయన మనకు రుణస్థుడుగా ఎన్నడు దేవుడు ఏ విషయంలో అయినా కావచ్చు. అది నేను చెబుతున్నాను, ఏ విషయంలో అయినా దేవుడు రుణస్థుడు కాదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలెమోను యొక్క శ్రేష్టమైన అనుభవం ఏంటంటే చెప్పిన దానికంటే ఎక్కువగా చేసి దేవుని ద్వారా ప్రతిఫలం పొందిన వాడు ఫిలెమోను. కొన్నిసార్లు మనం చెప్పిన దానికంటే తక్కువ చేసి మనం ఆ ప్రతిఫలాన్ని కొన్నిసార్లు ఏం చేస్తాం? పోగొట్టుకుంటాం. అది చెప్పాడు. ఇక మరొక మాట అక్కడే ఫిలెమోనులో మనం చూస్తాం. ప్రకాష్ రాజు గారు ఎదురు చూస్తూ ఉన్నారు, ఏమయ్యా ముగించయ్యా అని. నేను ముగిస్తానయ్యా ఒక్కటే చెప్పేసి. కొలసై పత్రికలోనే క్షమించండి, ఫిలెమోను పత్రికలోనే ఫిలెమోనులో అన్న మరొక శ్రేష్టమైన అనుభవాన్ని కూడా మనం చూస్తాం. అదే వచనం 21వ వచనం చదవండి. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను. అది ఈ మాట. ఇవన్నీ నేను ఎందుకు రాస్తున్నాను? నా మాట విందువని నమ్మి రాయిచున్నాను. అంటే ఫిలెమోను పట్ల పౌలుకున్న నమ్మకం. పౌలుకు నమ్మకం ఉందంటే ప్రభువుకు నమ్మకం ఉంది. అంటే ఒక పని చెబితే ఆ పని ఏం చేస్తాడు? చేస్తాడు, నమ్మకంగా చేస్తాడు. ఎందుకోసం నేను ఇన్ని సంగతులన్నీ ఫిలెమోను నీకు రాస్తున్నానంటే నువ్వు నా మాటను వింటావని. ఫిలెమోను మాట వినేవాడు. అది మనం కూడా దేవుని మాట వినేవారంగా ఉండాలి. దేవుని మాట మనం వినేవారంగా ఉండాలి. అబ్రహాము దేవుని మాట వింటాడు. అబ్రహాము మాట శారా వింటుంది. తల్లిదండ్రుల మాట కుమారుడు వింటాడు. మనం దేవుని మాట వినేవాళ్ళమైతే భర్తలు దేవుని మాట వింటే వాళ్ళ మాట భార్యలు వింటారు కదా. భార్యాభర్తలు ఇద్దరు దేవుని మాట వింటే పిల్లలు వాళ్ళ మాట వింటారు. మనం వినాలి. ప్రియమైన సహోదరులారా, దేవుని మాట వినండి. అప్పుడు మీ భార్యలు మీ మాట వింటారు. అప్పుడు మీ పిల్లలు మీ మాట వింటారు. అది వింటారు. ఫిలెమోను దేవుని మాట వినేవాడు. ఫిలెమోను భార్య ఆయన మాట వినేది. ఫిలెమోను కుమారుడు అర్కిప్పు ఉన్నాడే, అర్కిప్పు తల్లిదండ్రుల మాట వినేవాడు. ఈనాడు అనేక కుటుంబాలలో ఎట్టుందంటే భర్తలేమో దేవుని మాట వినరు, భార్యలేమో భర్తల మాట వినరు, పిల్లలేమో తల్లిదండ్రుల మాట వినరు. చూసావా ఎట్లుంటాయి? అబ్రహాము కుటుంబం అయితే దేవుని మాట వింటే అబ్రహాం దేవుని మాట వింటాడు, ఆయన భార్య ఆయన మాట వింటుంది, వాళ్ళ కొడుకు వాళ్ళిద్దరు మాట వింటాడు. లోతు కుటుంబం చూడండి, లోతు మాత్రం ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు ఆయన. లోతు భార్య వెనక్కి చూడకంటే ముందుకు పో పనికి మాలనోడా అంటుంది, ఆయన మాట అస్సలు వినదు. ఇక వాళ్ళిద్దరు కూతుర్లు ఉన్నారే, వాళ్ళిద్దరు కూతుర్లు వాళ్ళు అస్సలు మాట వినేవాళ్ళు కాదు. సొదమ వాళ్ళని మేము ప్రేమించినాం, మాకు పెళ్లి చేయాలంటున్నారు. ఎట్లుంది పరిస్థితి? ఎట్లుంది పరిస్థితి? సిస్టమ్ దెబ్బతినింది. చాలా కుటుంబాలలో ఏం దెబ్బతిన్నాయి? ఈ సిస్టాలు దెబ్బతిన్నాయి. అందుకే సహోదరులారా, దేవుని మాట మనం విన్నప్పుడు ఆటోమేటిక్గా భార్యలు ఏం చేస్తారు? మన మాట వింటారు. పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రుల మాట వింటారు. వింటే ఏముంటుంది చూస్తాం ఒకసారి బైబిల్లో. వింటే ఎలా ఉంటుంది మన పరిస్థితి చూద్దాం బైబిల్లో. ఆదికాండం 22:18 చదువుతామా?
ఆదికాండం 22:18 చూడండి. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? 22:18 మరియు ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? ఓ అబ్రహాం, నీవు నా మాట విన్నావు, నీ భార్య నీ మాట వినింది, నీ కొడుకు మీ మాట విన్నాడు. దాని అర్థం అది. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ, ఓ అబ్రహాం, నీవు నా మాట విన్నందుకు ఈ భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వాదించబడునని నా తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చాను. వినుట ద్వారా ఏం సంపాదించుకున్నాడు చెప్పండి? కొన్నిసార్లు మేము దేవుని మాట వింటే మాకేం లాభం అనే వాళ్ళు ఉన్నారు. ఇంకేం లాభం కావాలి ఇంతకంటే? ఏం లాభం కావాలి? నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వాదించబడునని నా తోడు. ఇక నాకంటే పెద్దోడు ఎవరు ఉన్నారు? అది చెప్పారు. నా తోడని నేను సెలవిచ్చుచున్నాను. దేవుని మాట వినుట ద్వారా అబ్రహాము సంతాన మూలముగా భూలోకములోని జనములన్నీ ఆశీర్వాదించబడ్డాయి. దేవుడు అబ్రహామును ఆశీర్వాదించాడు, అబ్రహాము సంతానమును ఆశీర్వాదించాడు. అబ్రహాము సంతానమైన ఇస్సాకును ఆశీర్వాదించాడు, ఇస్సాకు సంతానమైన యాకోబును ఆశీర్వాదించాడు. యాకోబు సంతానములో నుంచే 12 మంది వచ్చారు గోత్రకర్తలు. ఈ 12 గోత్రకర్తలలో 4వ గోత్రకర్త యూదా గోత్రం వచ్చింది. యూదా గోత్రములో నుండే యేసు ప్రభు వచ్చాడు. ఈ యేసుక్రీస్తునందు విశ్వసించడం ద్వారా ప్రపంచములోని ప్రతి జనాంగము కూడా ఏమైంది? ఆశీర్వాదించబడింది. యేసు ప్రభు వారు అబ్రహాము కుమారునిగా మనం చూస్తాం. అబ్రహాము కుమారునిగా, అబ్రహాము వంశములో నుండి వచ్చాడు యేసుక్రీస్తు. ప్రపంచానికి అబ్రహాము ఒక ఆశీర్వాద కారకుడయ్యాడు. దేవుని మాట వింటే దేవుడు మనను ఆశీర్వాదిస్తాడు, మన సంతానాన్ని ఆశీర్వాదిస్తాడు, వాళ్ళ సంతానాన్ని కూడా ఏం చేస్తాడు? ఆశీర్వాదిస్తాడు. ఆయన ఆశీర్వాద కారకులుగా ఉంచుతాడు. ఫిలెమోను దేవుని మాట వినుట ద్వారా ఆయన ఆశీర్వాదించబడ్డాడు. ఆయన సంతానం ఆశీర్వాదించబడి వాళ్ళ ఆశీర్వాద కారకులుగా ఉన్నారు. మనము కూడా దేవుని మాట విన్నప్పుడు మనం సేవకులం కావచ్చు, పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, విశ్వాసులం కావచ్చు, ఆయన మాట విన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వాదించి, మన సంతానాన్ని ఆశీర్వాదించి వాళ్ళని ఎలాగ చేయబోతున్నాడు? ఆశీర్వాదకారకులుగా ఉంచుతున్నాడు. ఫిలెమోను సంఘానికి ఒక మాదిరి, ఒక మోడల్. ఫిలెమోను చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? ఫిలెమోను దేవుని మాట వినేవాడు, దేవుని ఆశీర్వాదం పొందినవాడు, వారి సంతానం కూడా దేవుని ఆశీర్వాదం పొందిందని చెప్పుకుంటూ ఉంటారు. మరణ గురించి కూడా చెప్పుకోవాలి. 10 మందికి మనం సాక్షాత్తంగా ఉండాలి. సేవకుడంటే, నాయకుడంటే, పరిచారకుడంటే, విశ్వాసి అంటే ఒక సాక్షాత్తంగా ఉండాలి. ఆ సాక్షార్థమైన వ్యక్తే కొలసై సంఘంలో ఈ ఫిలెమోన్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న వేళ 4 విషయాలు ఫిలెమోన్లో: ప్రేమించేవాడు, ప్రార్థించేవాడు, చెప్పిన దానికంటే ఎక్కువగా చేసేవాడు, మాట వినేవాడు. మనం ప్రేమించే వారంగా లేక మన ప్రేమలో లోపముందా? మన ప్రార్థనలో లోపముందా? మనం చేసే దాంట్లో లోపముందా? మనం దేవుని మాట వినే విషయంలో లోపముందా? అందుకే దేవుని ఆశీర్వాదం పొందలేకపోతున్నామా? మనం ఆశీర్వాద కారకులుగా ఉండలేకపోతున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. మన లోపాలు ప్రభు దగ్గర ఒప్పుకుందాం. మన ఫెయిల్యూర్స్ మనం ప్రభు దగ్గర ఒప్పుకుందాం.
చాలాసార్లు మన సక్సెస్లు మనం చెప్పుకుంటాం, కానీ మన ఫెయిల్యూర్స్ మనం చెప్పుకోవాలి. మన ఫెయిల్యూర్స్ మనం చెప్పుకోవాలి దేవుని దగ్గర. మన ఫెయిల్యూర్స్ మనం చెప్పుకోవాలి. అబ్రహాం కూడా తన ఫెయిల్యూర్స్ ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడు. అందుకే దిగజారిపోయిన అబ్రహాం ఏమైనాడు? ఉన్నత శిఖరానికి దేవుడు తీసుకొచ్చాడు. మన ఫెయిల్యూర్స్ ఎప్పుడైతే మనం ఒప్పుకోవడానికి ఇష్టపడతామో అదే మన విజయాలకు నాందిగా మారబోతుంది. మన ఫెయిల్యూర్స్ను ఎప్పుడైతే మనం కప్పుకుంటామో అదే మన పతనానికి కూడా నాందిగా మారబోతుంది. ఒప్పుకోవాలి దేవుని దగ్గర. ఉదయకాలం 4 విషయాలు ఫిలెమోనులో నుంచి విన్నాం. మధ్యాహ్నం 4 విషయాలు ఫిలెమోను. ఏ విషయాల్లో మనం ఫెయిల్యూర్ అవుతున్నా ఆ విషయాలు మనం ఒప్పుకుందాం, దిద్దుకుందాం, తిరిగి విజయ పదం వైపు మనం నడుద్దాం. ఒక ఆశీర్వాదించబడిన వారంగా, ఆశీర్వాదానికి కారకులుగా మన సంఘాల్లో ఉండి దేవుని నామాన్ని మనం మహిమపరుద్దాం. అట్టి కృపను ఫిలెమోనుకు అనుగ్రహించిన ప్రభు మనకును అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.